ప్రతీపుడు నదీ తీరం దగ్గర ధ్యానం చేస్తూ ఉంటాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి ప్రతీపుడిని చూసి చాలా ఇష్టపడుతుంది. ప్రతీపుడు కూడా చూడడానికి చాలా బాగుంటాడు. అందుకనే ఆ అమ్మాయి కూడా ప్రతీపుడిని ఇష్టపడింది. ఆ అమ్మాయి వచ్చి ప్రతీపుడి కుడి తొడ పైన కూర్చుంటుంది. ధ్యానంలో ఉన్న ప్రతీపుడు కళ్ళు తెరుస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ప్రతీపుని వైపు చూసి, నా పేరు గంగా, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని గంగా ప్రతీపుడిని అడుగుతుంది. అప్పుడు ప్రతీపుడు కుడితోడ పైన కూర్చుంటే కూతురుతో సమానము, అదే ఎడమ తొడ పైన కూర్చుంటే భార్యతో సమానము. నువ్వు కుడి తొడ పైన కూర్చున్నావు కాబట్టి నువ్వు నా కూతురితో సమానము, నేను నిన్ను పెళ్లి చేసుకోలేనమ్మా అని ప్రతీపుడు గంగతో చెప్తాడు. ఆ క్షణం గంగ బాధపడుతుంది. గంగను గమనించిన ప్రతీపుడు గంగకు ఒక మాట ఇస్తాడు. నాకొక కొడుకున్నాడు, వాడు చాలా అందగాడు, తెలివైన వాడు కూడా, వాణ్ణిచ్చి నీకు పెళ్లి చేస్తా అని ప్రతీపుడు గంగకి మాటిస్తాడు. ప్రతీపుడు తన ఇంటికొచ్చి నదీ తీరం దగ్గర జరిగిన సంఘటన అంతా తన కొడుకుకి చెప్తాడు. తన తండ్రి మాట కోసము కొడుకు నదీ తీరం దగ్గరికి వస్తాడు. గంగని చూసి, నా పేరు శాంతనుడు, నేను ప్రతీపుడిని కొడుకుని అని పరిచయం చేసుకుంటాడు. అప్పుడు గంగ, నా పేరు గంగా అని శాంతనుడిని పరిచయం చేసుకుంటుంది. శాంతనుడు గంగను చూడగానే అమితంగా ప్రేమించడం మొదలు పెడతాడు. గంగ, నేను నిన్ను పెళ్లి చేసుకోవడము ఇష్టమే, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి ఒప్పుకుంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని గంగ శాంతనుడితో చెప్తుంది. శాంతనుడు ఏంటివి కండిషన్స్ అంటాడు. గంగా కండిషన్స్, నేను ఎక్కడి నుంచి వచ్చానో అడగకూడదు, నేను ఏ పని చేసినా తప్పు పట్టకూడదు, ఒకవేళ తప్పు పడితే ఆ క్షణమే నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోతా, వీటికి నువ్వు ఒప్పుకుంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని గంగ శాంతనుడితో చెప్పుతుంది. ప్రేమ మత్తులో ఉన్న శాంతనుడు ఆ కండిషన్కి ఓకే చెప్తాడు. శాంతనుడు గంగను పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరూ చాలా ఆనందంగా గడుపుతారు. సంవత్సరం తర్వాత గంగకి ఒక కొడుకు పుడతాడు. శాంతనుడు చూస్తుండగానే పుట్టిన కొడుకుని గంగ నదిలో పడేస్తుంది. శాంతనుడు షాక్ అయిపోతాడు. గంగని తిడదామని స్పీడ్గా వెళ్తాడు. కానీ పెళ్ళికి ముందు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి ఏమీ అనలేక వెనక్కి వస్తాడు. కానీ శాంతనుడు చాలా బాధపడతాడు. అలా పుట్టిన బిడ్డను పుట్టినట్టే నదిలో పడేసి చంపుతుంది. శాంతనుడు మాత్రము కోపం వచ్చినా ఏమి చేయలేని పరిస్థితి. శాంతనుడు బాధపడుతూనే జీవిస్తూ ఉన్నాడు. అలా గంగా 7 నదిలో పడేసింది. గంగా చివరిగా 8వ బిడ్డని చంపబోతుంటే శాంతనుడు అడ్డుపడతాడు. ఆపు గంగా, ఇక చాలు, నువ్వు పుట్టిన ప్రతి బిడ్డను చంపుకుంటూ పోతుంటే నా వంశానికి కూడా ఒక రాజు కావాలి కదా, ఇది ఎంతకాలము అని గంగని ప్రశ్నిస్తాడు శాంతనుడు. అప్పుడు గంగ, నన్ను క్షమించు శాంతన, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు, నీకొక నిజం చెప్తా విను, నువ్వనుకుంటున్నట్టు నేను ఒక సాధారణ గంగను కాదు, మనుషులు దేవతలు పూజించే గంగను. వీళ్ళు అష్టవసువులు,
వీళ్ళ శాప విమోచనం చేయడానికే మానవ శరీరం ధరించాను. నిన్ను చాలా బాధ పెట్టాను శాంతన, నన్ను క్షమించు. నువ్వు ఈ బిడ్డను చంపొద్దు అన్నావు కనుక ఈ బిడ్డను నేను చంపను. కానీ మన కండిషన్ ప్రకారం నా పనికి అడ్డు చెప్పావు కనుక ఈ బిడ్డను నేను ప్రయోజకుని చేసి మళ్ళీ నీకు నేను అప్పగిస్తాను. నేను వచ్చిన పని పూర్తయిపోయింది శాంతన, నేను వెళ్ళిపోతున్నా అని గంగ శాంతనునికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. అలా గంగ తీసుకెళ్ళిన బాబు భవిష్యత్తులో భీష్ముడవుతాడు.